చాలా ఇంపార్టెంట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనలో చాలామందికి ఆదాయం పెరగంగానే ఆదాయం అంటే బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ప్రమోషన్స్ వచ్చి శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా ప్రతి సంవత్సరం మనకి లాభాలు, డబ్బులు, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. డబ్బు రాగానే, ఆదాయం పెరగంగానే చాలామంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. లైఫ్ స్టైల్ అనేది సంపద, ఆదాయం మీద డిపెండ్ అవ్వద్దు. మన లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, డీసెన్సీగా ఉండాలి. మంచి ఆరోగ్యంతో, మంచి హ్యాపీగా, సంతోషంగా మన లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఉండాలి. ఆదాయం పెరగంగానే కార్లు కొనుక్కోవడం, దుబారా ఖర్చులు చేయడం, ఉంది కదా అని చెప్పేసి డబ్బులు పడేస్తూ ఉంటారు. నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మరి డబ్బులు కావాలా, నేను ఇస్తా అని చెప్పేసి అన్నెసరీ మన పాకెట్ నుంచి డబ్బుల్ని మనం విసిరేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం బాగుండొచ్చు, వచ్చే సంవత్సరం కూడా బాగుండొచ్చు, కానీ డబ్బు అనేది స్థిరంగా ఉండదు. డబ్బుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే డబ్బు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, మనం డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తాం. చెప్తారు కదా, లక్ష్మీదేవిని సేవ్ చేసుకోవాలి. మనం సంపద అనేది సృష్టించగలగాలి. వచ్చిన ఆదాయాన్ని మనం మళ్ళీ ఎక్కడైనా సేవ్ చేస్తూ ఆర్డీను, ఎఫ్డీను, మ్యూచువల్ ఫండో, ఎక్కడో చోట బంగారం మీదో, సిల్వర్ మీదో, కాపర్ మీదో, వాటి మీద మనం సేవ్ చేసుకోగలిగితే ఆ ఆదాయాన్ని మనం డబుల్ చేసుకోవచ్చు. అంతేగాని ఆదాయం బాగా ఉంది కదా అని చెప్పేసి దుబారా ఖర్చు, మన లైఫ్ స్టైల్ ఎప్పుడు చేంజ్ చేసుకోవద్దు. దుబారా ఖర్చులు అస్సలు వద్దు. గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఈరోజు ఉండొచ్చు, కానీ రేపు ఉంటుందో లేదో తెలియదు. డబ్బులు ఎప్పుడైనా అవసరమే మనకి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆదాయం పెరిగినప్పుడు ఆ డబ్బుని తీసి, ఆ ఆదాయాన్ని తీసి ఎక్కడైనా సేవింగ్ చేయడానికి ట్రై చేద్దాం. అంతే తప్ప నాకు బాగా ఆదాయం ఉందని చెప్పేసి ఎప్పుడు గర్వపడొద్దు. లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్, ఒక రోడ్ ఉంటుంది కదా, డౌన్ అండ్ అప్, అలా ఉంటుంది మన లైఫ్. డబ్బులు ఎప్పుడు అవసరం అవుతుందో మనకి ఎప్పుడు మనం ఊహించలేము. డబ్బులు ఉన్నప్పుడే మనం సేవ్ చేసుకునే కెపాసిటీ మనలో ఉంటే లైఫ్ అంతా హాయిగా, హ్యాపీగా మన పిల్లలతో, మన ఫ్యామిలీతో, మన పేరెంట్స్తో హ్యాపీగా దర్జాగా బతకచ్చు. సో డబ్బుని సేవ్ చేసుకోండి, ప్రశాంతంగా మీ పాకెట్లోనే పెట్టుకోండి, వేరే వాళ్ళ పాకెట్లో ఎప్పుడు పెట్టద్దు. సో ఫ్రెండ్స్, ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.